ఎవరీవన్ వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ప్రజెంట్ మనం ఏదైతే లిస్ట్ గమనిస్తున్నామో ఈ లిస్ట్ మీరు చూసినట్లయితే పైన ఫస్ట్ ఏముంది, ఆర్కేష్ జుజ్నువాలా అండ్ అసోసియేట్స్, నెక్స్ట్ ఆర్కే దామాని వాళ్ళు. సో ఇలా డాలీ కన్నా గురించి కానీ, సో ఇలా పోర్ట్ఫోలియోలో ఏముంది ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. ఓకే, సో ఇలా మనం పోర్ట్ఫోలియో ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ కింద చూడండి మొత్తం సెక్టర్ అలొకేషన్ ఎలా ఉందంటే, డైమండ్ అండ్ జ్యువెలరీలో 38%, హెల్త్ కేర్లో 15.29%, ఫినాన్స్లో 9.63%, రిటైలింగ్లో 9.44%, అదర్ సెక్టార్లో 27.08% అనేది ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో పైన ఇంకొకటి గమనించండి, ఇంట్రో అండ్ షేర్ హోల్డింగ్ అని ఉంది కదండి. షేర్ హోల్డింగ్లోకి వెళ్తున్నాం. షేర్ హోల్డింగ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమేమో అప్డేట్స్ కనిపిస్తున్నాయో మీరు ఒక చూడండి. ఎవరిది? రాకేష్ జుజ్నువాలా అసోసియేట్స్ అని. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ కంపెనీలో నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి, షేర్ హోల్డింగ్ వాల్యూ ఎంత అవుతుంది, సో ప్రతిదీ ఇక్కడ ఏం చేస్తుంది క్లియర్గా మనకు చూపిస్తుంది అనమాట ఇలా లిస్టు. సో ఇలా లిస్టును ఒకసారి గమనించండి. ఇలా లిస్టును గమనించిన తర్వాత ఏంటి అంటే, చాలామంది ఏమనుకుంటారంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఆ విషయం మాకు తెలిస్తే వాటిలో మేము కూడా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం అనుకుంటారు కదా. సో ఇలా రాకేష్ జుజ్నువాలా వాళ్ళదంతా కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళి చూడాలండి దీన్ని? పైన స్టాక్ ఎడ్జ్ అని కనిపిస్తుంది కదా, స్టాక్ ఎడ్జ్ యాప్ వెళ్ళండి, మనకు ప్లే స్టోర్లో కనిపిస్తుంది. సో ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.